రాబోయే 5 ఏళ్ల కాలంలో 8 కొత్త యుఎస్వీలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. ఈ కొత్త యుఎస్వీలతో కంపెనీకి చెందిన యుఎస్వీల సంఖ్య 28కి చేరుతుంది. భారత మార్కెట్లో 50% మార్కెట్ వాటా తిరిగి సాధించాలన్నది తమ ధ్యేయమని, ఇందుకు అది సహాయకారి అవుతుందని సుజుకి మోటార్ కార్పొరేషన్ రిప్రజెంటేటివ్ డైరెక్టర్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి అన్నారు. అయితే తీవ్రమైన పోటీ నెలకొన్న భారత మార్కెట్లో ఆ లక్ష్యాన్ని చేరడం అంత తేలికైన పని కాదని జపాన్ మొబిలిటీ షో సందర్శించిన భారతీయ విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. మారుతి సుజుకిలో సుజుకి మోటార్ కార్పొరేషన్ కు 58% వాటా ఉంది. సుమారు 43 లక్షల వాహనాల సామర్థ్యం గల భారత మార్కెట్లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో మారుతి సుజుకి వాటా 39%కి తగ్గింది. రాబోయే కాలంలో 50% మార్కెట్ వాటా తిరిగి సాధించడంతో పాటు విద్యుత్ కార్ల ఉత్పత్తి, ఎగుమతుల్లో నెంబర్ 1 కావాలనుకుంటున్నట్టు సుజుకి చెప్పారు. కాగా 2030 నుంచి 2031 నాటికి దేశంలో 70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మారుతి సుజుకి ఇప్పటికే ప్రకటించింది.